అరే హనీ ఇవాళ కూడా స్కూల్కి వెళ్ళట్లేదారా? లేదు బాబాయ్, స్కూల్ ఫీజు కట్టలే కదా. సరేరా హనీ, నేను మీ సార్తో మాట్లాడతా, నువ్వు పోయి బ్యాగ్ తీసుకొచ్చుకోపో. సరే బాబాయ్. అమ్మా, నా స్కూల్ బ్యాగ్ తీసుకురావా? స్కూల్ బ్యాగా? స్కూల్ బ్యాగ్ ఎందుకే? వదినే నేనే తీసుకురామన్నా, వాళ్ళ సార్తో మాట్లాడి స్కూల్లో దింపేసి వస్తా. అంటే సాగర్ మాకు నోరు లేవా? మేము పోయి మాట్లాడలేమా? మా గవర్నమెంట్ స్కూల్ ఉంది, మేము ప్రైవేట్ స్కూల్ పంపాం. వదినే ఒక నెల 2 నెలల్లో ఫీజు కడతా అంటే వాళ్ళ సార్ ఒప్పుకుంటాడు, అంత మాత్రం దానికే గవర్నమెంట్ స్కూల్ పంపడం అవసరమా? అట్లా వాళ్ళని బతిమిలాడి పంపించాల్సిన అవసరం ఏం లేదు, పైసలు ఉన్న రోజు పంపిస్తా. వదినే మా మీద ఏమైనా కోపం ఉంటే మమ్మల్ని అని చదువు మీద ఎందుకు చూపిస్తాను? అబ్బో సాగర్, నువ్వంటే అత్తమ్మంటే మస్తు భయం నాకు. మిమ్మల్ని ఏమనలేక నా బిడ్డ మీద చూపిస్తాను కదా. కొడుక నువ్వు ఉండు, ఏం మాట్లాడకు. సరే అమ్మా. చీ, కొంతమంది ఉన్నారు ఎన్ని మాట్లాడినా ఇంట్లోనే తినుకుంటుంటారు. దాహాన్ని లోపల పోదాం. బిడ్డ, వదిన గురించి నీకు తెలిసి చూడడం, నువ్వు ఎందుకు మాట్లాడతావు? అని బడి పోతే మనకేంది, పోకుంటా మనకేంది.